హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. రోజు కర్రీస్ చేసి బోర్ కొట్టినప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇలా గోంగూర పులిహోరని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకే కాదండి, హస్బెండ్స్ లంచ్ బాక్స్లో కూడా ట్రై చేయొచ్చు. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. గోంగూర పులిహోర కోసం 1 కప్పు గోంగూరను తీసుకోవాలి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూరను తీసుకున్నామంటే పులుపుదనం బాగుంటుంది. అలాగే పావు సేరు బియ్యాన్ని తీసుకోవాలి. 1 కప్పు గోంగూరకి 13 నుండి 15 ఎండుమిర్చి, తాలింపు కోసం ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఉండాలి. ముందుగా అన్నంని ఉడకపెట్టాలి. అన్నంని కుక్కర్లో కంటే విడిగా ఉడకపెట్టుకున్నామంటే అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. కుక్కర్లో అయ్యేసరికి కొద్దిగా ముద్దగా వస్తుందండి. అందువల్ల రైస్ ఐటమ్స్ చేసినప్పుడు పులిహోరలు ఇలా చేసినప్పుడు అన్నాన్ని కుక్కర్లో కంటే విడిగా వార్చుకుంటే బాగుంటుంది. వార్చుకున్నాక 2-3 నిమిషాలు పొయ్యి మీద సెగన పెట్టామంటే చెమ్మంతా లాగేస్తుంది. ఇలా ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి ప్లేట్లో కానీ డీస్లో కానీ చల్లారి పెట్టుకోవాలి. విడిగా వండిన అన్నం వేడి మీద కూడా చాలా పొడి పొడిలాడుతుంటుంది. అలానే ఎక్కువ సార్లు కదిపాము అంటే మెత్తబడిపోతుంది. అన్నం చల్లారేలోపు గోంగూర పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక బాండట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంటాయి కాబట్టి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని పక్కన పెట్టేసి అదే బాండట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి కడిగిన గోంగూర 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి వాడ్చుకోవాలి. ఆకు అనేది లేతగా ఉంటుంది కాబట్టి త్వరగా వాడుతుంది. ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకున్నాము అంటే చాలా త్వరగా వాడుతుంది. లేదు తెచ్చి 4-5 రోజులు అవుతుందంటే ఒక చుక్క నీళ్లు పోసి వాడ్చుకోండి. అలాగే మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే ఆకు అనేది అన్ని చోట్ల మగ్గుతుంది. వాడ్చుకున్న గోంగూరలో చింతపండు రసాన్ని వేసి ఒక 2 నిమిషాలు ఉంచామంటే నూనె అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉప్పు కరిగేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. గోంగూర చల్లారేలోపు ఎండుమిర్చి మిశ్రమాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చల్లారిన గోంగూరను కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉత్తి బాండట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే వేరుశనగ గుండ్లని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వేరుశనగ గుండ్లను పక్కన పెట్టి అదే బాండట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న నోటికి తగులుతూ చాలా కరకరలాడుతుంటాయి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక లాస్ట్లో పల్లీలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన అన్నంలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసి అంతా అన్నానికి పట్టే విధంగా కలుపుకున్నాక తాలింపును కూడా వేసి ఒకసారి కలుపుకున్నాము అంటే గోంగూర పులిహోర రెడీ. తాలింపు వేసేటప్పుడు మొదట పచ్చిమిర్చిని వేయించుకున్నామంటే పంటికి తగిలినప్పుడు కూడా పచ్చిమిర్చి ఘాటుగా కారంగా ఉండదు. పావుసేరు బియ్యానికి గోంగూర అనేది 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా రుచి బాగుంటుంది. అలాగే చింతపండు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అంతేనండి. కర్రీ చేసి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పుల్లటి గోంగూర పులిహోర అయితే తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.